సింహరాశి వాళ్లకు ఈ వారం ఉద్యోగపరమైనటువంటి అంశాలు చూస్తే కొంత అనుకూలతలు ఉంటాయి. పదోన్నతులు సాధించుకోగలుగుతారు. కష్టపడి పని చేస్తారు. అధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఆర్థిక పరమైనటువంటి వనరులు కూడా పెంచుకునే అవకాశాలు కలిగే సూచనలు ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి జీవనాలు, కుటుంబ అనుబంధాలు ఈ వారం సంతోషకరంగా గడిచిపోతూ ఉంటాయి. గృహము, వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ధనాన్ని సమీకరించుకునే ప్రయత్నాల్లో ఉంటూ ఉంటారు. మీరు చేపట్టేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఈ వారం ఎక్కువగా శుభ ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబపరమైన అంతర్గతమైనటువంటి కొన్ని రకాల కార్యక్రమాలు ఈ వారం నిర్వహించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఈ వారం స్థిరంగా ఉంటుంది. అభివృద్ధితో కూడినటువంటి వారంగా కూడా ఉండబోతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో మీకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు మీ స్నేహితులు అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలు ఈ వారం సంతృప్తికరంగా ఉంటుంటాయి. ఆస్తిపాస్తులు, ఆరోగ్య విషయాలు, ఆర్థిక విషయాలన్నీ కూడా ఈ వారం చక్కబడుతూ ఉంటాయి. వ్యక్తిగతమైనటువంటి సమస్యలు అన్నీ కూడా నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా చూస్తే మీరు చేసేటటువంటి పనులకు మీ యొక్క అధికారులు అన్ని విధాలుగా మీకు సహకరించగలుగుతారు. మంచి పరిచయాలు ఏర్పడుతుంటాయి. సాంఘికపరమైనటువంటి గౌరవాలను కూడా పొందుతూ ఉంటారు. ఈ వారం సింహరాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై సూర్యనారాయణ స్వామి వారిని పూజించటము, అలాగే స్వామివారికి విశేషమైనటువంటి పుష్పాలతో అర్చన నిర్వహించటము, నవగ్రహ ఆలయంలో ప్రదక్షిణం చేసుకోవటం, పేదవారికి గోధుమ రొట్టెలను సమర్పణ చేయటం, దానం చేయటం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు. సూర్యనారాయణ స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని కూడా మీరు పొందగలుగుతారు.